హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎట్లు మంచుకున్నారా? మనీ కూడా మంచుకున్నారా? మీరు ఎట్లున్నారని చెప్పేసి లెస్మినోకి కామెంట్ అయితే చేసేసేయండి. నిన్న నేను ప్రతి ఒక్క దాని కూడా సమాధానం చెప్పిన ఈ యొక్క విషయం కూడా నేనైతే మాట్లాడినా. పాకిస్తాన్ ఫేక్ చేస్తుందిరా అని చెప్పేసి కూడా మాట్లాడినా. కంప్లీట్గా నిన్న ఒక షార్ట్ వీడియో పెట్టిన, ఇదంతా ఫేక్ రా, ఇప్పుడు జరుగుతుందంతా ఫేక్ రా అని చెప్పేసి అంటే ఎవ్వడు నమ్మలే. మరి ఏం జరిగింది? సీజ్ ఫైర్ అని చెప్పేసి అన్నారు. నేను కూడా వీడియో చేసిన. సీజ్ ఫైర్ అయింది ఇక్కడ 2 రోజుల దాకా, అంటే లైక్ 2-3 అంటే లైక్ నిన్న ఇవాళ రేపు 3 రోజుల దాకా ఈ యొక్క చర్చలు అనేది జరుగుతాయి. చర్చలు జరిగిన తర్వాత మళ్ళీ వారు ఏమయ్యేది తెలియదు అని చెప్పేసి చెప్పిన. ఈ సీజ్ ఫైర్కు ఒప్పుకున్నటువంటి మరుక్షణమే అది ఒప్పుకొని గంట గుత గాలే, అర్థమైందా? గంట గుత గాలే అటు పాకిస్తాన్ మళ్ళీ ఎల్ఓసి దగ్గర దాడులు చేసింది. అది కాకుండా మన ఈ ప్రాంతాలు గోల్డెన్ టెంపుల్, అది విధంగా చూసుకున్నట్లయితే ఇంకా మనకి బార్డర్ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటి మీద డ్రోన్లతో దాడి చేసింది. ఇక మరి చెప్పురు భయ్, పాకిస్తాన్ ఏమనాలి, ఎట్లా తిట్టాలి, ఏం చేయాలి చెప్పురు, మీరే చెప్పురు. కొంతమంది అంటారు కదా, పాకిస్తాన్ మీద యుద్ధం వద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అని చెప్పేసి అంటారు కదా. మరి ఇటువంటి కథలు మింగితే మరి ఏమనాలి పాకిస్తాన్ని? మళ్ళా షహబాజ్ షరీఫ్ ఇమ్మీడియట్గా అదేంటే లైక్ ఒక దాడులు జరిగిన ఇమ్మీడియట్గా 2 గంటలల్లో ఏం చేసిందంటే, వారు గెలిచినామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అంటే లైక్ ప్రెస్ మీట్ పెట్టి దానికి స్టేట్మెంట్ రిలీజ్ చేసిండు అనమాట. ఇంతటితో మేము వారు ఆపేస్తున్నాం, సీజ్ ఫైర్ ఒప్పుకుంటున్నాం అని చెప్పి చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఇంతవరకు మనం చూసుకున్నట్లయితే ఇండియా వాళ్ళు పోయేసి పాకిస్తాన్ ఎయిర్ బేసెస్ ఏవైతే ఉన్నాయో, నురుల్ ఎయిర్ బేసెస్ ఉందో అది మేజర్ ఇంపాక్ట్ రోల్ ప్లే చేస్తుంది పాకిస్తాన్ మొత్తానికి కూడా. ఆ ఒక నురుల్ బేస్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసినాం కాబట్టి ఇంకా కొన్ని బేసెస్ ఏవైతే ఉంటాయో అలా ఆల్మోస్ట్ ఒక 9-10 ఎయిర్ బేసెస్ అన్నింటినీ కూడా కంప్లీట్గా మనం అయితే డిస్ట్రాయ్ చేసినాం కాబట్టి ఇక్కడ ఏమైంది కథ? పాకిస్తాన్ అనేది ఓడిపోయిన దానికి మళ్ళీ బ్యాక్ వచ్చి ఏం చేయాలి, పాకిస్తాన్ ఎట్లా చేసినా గెలిచిందని చెప్పేసి ఒప్పుకోవాలి. ఇక్కడ ఏమైంది? ఆపరేషన్ సింధూర్ గెలిచిందని చెప్పేసి మనల్ని పండగ చేసుకున్నారు. ఇష్టం వచ్చినట్టు ఎవడు పడితే వాడు ఎట్లా పడితే అట్లా మనకైతే మాట్లాడిండు, అది చేసిండు. కొందరు అయితే మాత్రం ఇంకొక నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోయారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ జరుగుతున్నటువంటి టాక్టిక్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ జరుగుతున్నటువంటి పత్తాపారం ఏది ఉన్నదో అది మీరు అర్థం చేసుకోరు. మీకు అది అర్థం కాదు. నేను క్లియర్ కట్గా చెప్పిన ఇదంతా కూడా ఫేక్ రా, ఇదంతా కూడా జరిగేదంతా కూడా ఫేక్ రా, మీ పొద్దు నుంచి చూస్తున్నంతా కూడా ఫేక్ రా అని చెప్పేసి మంచిగా చెప్పిన. ఎవడు నింటాడా? ఎవడు ఇండు? మన వీడియోస్ ఎందుకు చూస్తారు? మన వీడియోస్ ఎవడు చూడు? మన సబ్స్క్రైబర్ కౌంట్ కూడా తక్కువనే. వాళ్ళైనా చూస్తారంటే వాళ్ళు కూడా చూడరు. నేను చెప్పేది ప్రతి ఒక్కటి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే ఈ యొక్క వీడియో కూడా 2-3 చూస్తారు, అది కూడా అది ముందడికి పోదు, అది 100% నాకు తెలుసు. అర్థమైందా? ఇక మరి ఈ యొక్క ఎందుకు ఈ లెవెల్లో అటాక్ అనేది జరిగింది మళ్ళీ అంటే మాత్రం సింపుల్. కుక్కతో ఒక వంకర ఉంటుంది ఎక్కడైనా, కుక్కతో ఒక గుండు కడితే వంకర సక్క అవుతుందా? కాదు కదా, అంతే ఉంటుంది. మరి పాకిస్తాన్ చేసేటువంటి కథలన్నీ గిట్టే ఉంటాయి. నాది లాస్ట్ దెబ్బ కావాలి, ఎట్లా చేసినా సరే ఇండియా మీద గెలిచినాం అని చెప్పేసి ప్రపంచ దేశాలకు చెప్పుకోవాలి, వాళ్ళ ఇంటర్నల్గా వాళ్ళ పీపుల్కి గెలిచినామని చెప్పేసి చెప్పుకోవాలి అనేటువంటి ధోరణిలో ఇటువంటి టాక్టిక్స్, ఇటువంటి పిచ్చి వేషాలనేవి వేస్తూ ఉంటుంది పాకిస్తాన్ ఆర్మీ జనరలే ఫోన్ చేసి మిలిటరీ టు మిలిటరీ, అక్కడ ఉన్నటువంటి మిలిటరీకి ఇక్కడ ఉన్నటువంటి మిలిటరీకి ఫోన్ చేసి ఇక్కడ నుంచి ఇక యుద్ధం అయితే ఆపేస్తాం, ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం అని వేసి ఫోన్ చేసాడు. దాని తర్వాత ఏమైంది అంటే ఆపేసి ఇట్లా చేస్తాం, ఓకే ఆపుతాం, మనం ఏమైనా యుద్ధాన్ని కోరుకుంటామా? మనం యుద్ధాన్ని కోరుకోం కాబట్టి ఆపేస్తామని చెప్పేసి ఆపేసిన తర్వాత మళ్ళీ అటాక్స్ మళ్ళీ మొదలు. ఆపరేషన్ సింధూర్ 4.0 లోడింగ్ 100% చెప్తున్నా. నిన్ననే ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసిందని కూడా చెప్పిన ఇండియన్ ఆర్మీ, అంటే లైక్ ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ నిన్న ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసిండు. ఏమని? ఇక మీదట ఏదైనా కానీ మిలిటరీ యాక్షన్ అయినా లేకపోతే ఉగ్రవాద దాడి అయినా ఇండియా మీద కనుక చేసినట్లయితే సింపుల్ ఒకటే ఒక ముచ్చట, అది స్టేట్ ఆఫ్ వార్ కింద మేమైతే డిక్లేర్ చేస్తాము, అది మాకు వార్ కిందే లెక్క అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఏమైంది? సీజ్ ఫైర్ అగ్రిమెంట్ని వయలేషన్ చేసింది. కథ సింపుల్గా పాకిస్తాను కుక్క బతకడానికి మళ్ళీ ఒకసారి అదేంటిది గెలికించుకొని మరి మొట్టికాయలు వేసుకుంటారంట, చూసారా? మరి అట్లున్నది కథ. ఇక మరి పాకిస్తాను నిన్ను చెక్ చేయడానికి వస్తున్నారు. లాహోర్లో ఐస్ క్రీమ్ తింటామని చెప్పేసి ఒక జవాన్ చెప్పిండు కదా, లాహోర్లో జ్యూస్ వేసుకొని ఐస్ క్రీమ్ తిని అక్కడే వంట చేసుకొని తిని వచ్చేటటువంటి టైం అయితే వచ్చిందని చెప్పేసి అంటున్నా. నెక్స్ట్ లెవెల్ ఇంకొకసారి గనక పాకిస్తాన్ ఇండియా మీదకి రావాలంటేనే
పోసుకునేలా చేయబోతుందని చెప్పేసి తెలిసిపోతుంది. ఇక్కడ నుండి వార్ అన్నది ఇంకొక నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోతుంది. మరి ఇంతవరకు కొన్ని నేషన్స్ అంటే లైక్ నిన్న డొనాల్డ్ ట్రంప్ గారు ఒక ట్వీట్ పెట్టింది కదా, మరి డొనాల్డ్ ట్రంప్ని పిచ్చోని చేసింది కదా మరి పాకిస్తాను. ఎందుకు చేసింది అంటారు? ఇక్కడ చాలా వరకు చాలా టాక్టిక్స్ అనేవి ఉంటాయి ఇక్కడ. అది ఇప్పుడు రెండు దేశాల మధ్య చాలా వరకు చాలా రకాల ప్రెజర్ అనేది ఉంది. ఏ విధంగా ఉందో చెప్పనా? ఒకటి ఎకనామికల్గా ప్రెజర్ ఉంది. రెండు ఈ అదే మనకి లైక్ చూసుకున్నట్లయితే ఇప్పుడు యుద్ధ సామాగ్రి అది ఇది విమానాలు కొనుక్కోవడం అది ఇది ఉంటుంది చూసారా, దానివల్ల ప్రెజర్ ఉంది. ఎక్కడ ఏం చేసినా కానీ ఎలా చూసుకున్నా కానీ మనీ మీద చాలా వరకు ప్రెజర్ అయితే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్టర్స్ ఇండియా మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా మేమైతే ఇండియాలో ఇన్వెస్ట్ చేయదలుచుకోలేదని చెప్పేసి అంటున్నారు. దానివల్ల ప్రెజర్ ఉంది. ఒకటి అమెరికా అంటుంది మేము గల్ఫ్ దేశాల్లో మేమైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, మీ దేశం మీద మేము ఇన్వెస్ట్మెంట్ చేయము, ఇలానే వారు కొనసాగితే అని చెప్పేసి అంటుంది. మరి యుఎస్ అంటే లైక్ మనకి చైనా చూస్తుంది కదా, అంటే చైనా సంగతి పక్కన పెట్టుకొని కాసేపు అయినాక మాట్లాడుకుందాం చైనా గురించి. చైనా పాకిస్తాన్కే ఎందుకు సపోర్ట్ చేస్తారంటే మాత్రం కాస్త ముందటి వెనక మనం మాట్లాడుకుందాం. కొన్ని దేశాలు ఉంటాయి, అవన్నీ కూడా ఇప్పుడు మనకు సపోర్ట్ చేయడానికి వచ్చినప్పటికీ కూడా వాళ్ళు వచ్చేది దేనికో తెలుసా? డబ్బు కోసం. 100% చెప్తున్నా. ఎందుకంటే మాత్రం ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ కొట్టుకుంటూ ఉంటే అక్కడ మనకి ఏమేం కనిపిస్తాయి? సైనికుల మధ్య వార్ అనేది కనిపించదు. ఇప్పుడు ఈ 20th సెంచరీలో మ్యాక్సిమం మనకి కనిపించేటివి డ్రోన్లు, అదేవిధంగా చూసుకున్నట్లయితే యుద్ధ విమానాలు, రఫేల్స్, ఇవే కనిపిస్తాయి. 100% చెప్తున్నా. ఇవే మనకి మ్యాక్సిమం. మనకి సైనికులు అయితే తక్కువ కనిపిస్తారు, ఇవే మాత్రం మనకి మ్యాక్సిమం కనిపిస్తాయి బై. 100% చెప్తున్నా. మరి అవి అమ్ముడిపోవాలంటే ఏం చేయాలి? సింపుల్. F-16 విమానాలను, యుద్ధ విమానాలు ఎక్కడి నుంచి వెళ్ళి యుఎస్ నుంచి వెళ్ళి పాకిస్తాన్ కొనుక్కున్నది. పాకిస్తాన్ కొనుక్కున్నటువంటి యుద్ధ విమానాలు మన ఇండియా మీద ప్రయోగించింది. మన కూల్చి పారేసేదే మనం ఏ విధంగా కూల్చి పారేసినాం? రష్యా నుంచి వెళ్ళి తీసుకొచ్చుకున్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-400 సుదర్శన చక్ర. ఇది ఇక్కడ ఏమవుతుంది? ఈ యొక్క F-16 అనేటువంటి యుద్ధ విమానాన్ని మనం కూల్చేసినాం కాబట్టి మన యొక్క S-400కు సంబంధించినటువంటి ఒక టెక్నాలజీ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంది. అది ఎంతటి దాన్నైనా సరే అడ్డుకుంటుంది అనేటువంటి ఒక బలమైనటువంటి ముద్ర అనేది పడిపోతుంది. ఇంకా ఈ యొక్క వార్ వల్ల చాలా రకాలుగా ఈ యుఎస్ కావచ్చు, చైనా కావచ్చు, వీటన్నిటి కూడా ఎక్స్పోర్ట్ చేసినాం. మనం చాలా వరకు ఎక్స్పోర్ట్ చేసినాం. ఎందుకంటే మాత్రం ఇప్పుడు చైనాకు సంబంధించినటువంటి HQ-9కు సంబంధించినటువంటి డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో అది పనిచేయలే. ఇప్పుడు యుఎస్కు సంబంధించినటువంటి F-16 యుద్ధ విమానాలు అనేవి కుప్పగూలిపోయినాయి. అంటే లైక్ ఆ బిజినెస్ అనేది పడిపోతుంది. వాళ్ళకు సంబంధించినటువంటి F-16కి సంబంధించినటువంటి యుద్ధ విమానాలు తయారు చేసినా మొత్తం కంప్లీట్ ఆగిపోతాయి. ఇంకొక దేశం అనేది వీటిని కొనుక్కోవడమే మానిపోతుంది. అందుకని చెప్పేసి ఇక్కడ రెండు దేశాలలో మనకి లైక్ ప్రెజర్ పెట్టిర్రు. ఏ విధంగా? ఎకనామికల్గా ప్రెజర్ పెట్టిర్రు. అది 100% తెలిసిపోతుంది ఇక్కడ. పక్కా ఈ విధంగానే చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా కదా, పక్కా ఈ విధంగానే చేసి ఎట్లా చేసినా సరే యుద్ధం ఆపాలి అనేటువంటి ధోరణిలోనే ట్రంప్ మామ కూర్చున్నాడు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ట్రంప్ మామ ఎర్రీ ఫూక్ అయిపోయిండు. మరి నాకు మంచి మాటలు వస్తాయి. చేసేటటువంటి పనిలో నిజాయితీ లేకపోతే గిట్టే పాడబడుతుంది. 100% చెప్తాను. నేనే ఎట్లా చేసినా, నేను ఇది చేసినా అని చెప్పేసి ట్రంప్ నిన్న ట్వీట్ పెట్టి ఎక్స్ట్రా లెవెల్లో వేసుకున్నాడు. తీరా చూస్తే ఏమైంది? ట్రంప్ మామ ఎడ్డెడ్ అయిపోయాడు అనమాట. 100% చెప్తున్నాను, ఎడ్డెడ్ అయిపోయాడు. మరి గట్లా నడుస్తుంది కథ. ఇక మరి చైనా ఈ పాకిస్తాన్కే ఎందుకు సపోర్ట్ చేస్తుందంటే మాత్రం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మా దగ్గర పెద్ద డిఫెన్స్ సిస్టమ్ ఉంది. మాది ఈ యొక్క ప్రపంచంలోనే కొట్టలేనటువంటి డిఫెన్స్ సిస్టమ్. ఈ డిఫెన్స్ సిస్టమ్, ఆ డిఫెన్స్ సిస్టమ్ ఇలా ఉంటుంది, మాది అలా ఉంటుంది అని చెప్పేసి అన్నారు. కానీ తీరా చూస్తే ఏమైంది? పాకిస్తాన్ మొత్తం కూడా సంకనాకిపోలేదా ఈ యొక్క డిఫెన్స్ సిస్టమ్ పెట్టుకుంటే? అర్థమైందా? మరి ఈ యొక్క సేల్స్ అనేవి పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? పాకిస్తాన్కు సపోర్ట్ చేయాలి. పాకిస్తాన్ ఎట్లా చేసినా సరే పాకిస్తాన్ని గెలిపియాలి. మా ఏ డిఫెన్స్ సిస్టమ్ అనేది బెస్ట్ అని చెప్పేసి చెప్పుకోవడం కోసం పాకిస్తాన్ ఒకటే ఉన్నది వాళ్ళకి దిక్కు. అందుకని చెప్పేసి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది. 100% చెప్తున్నా. ఇక మరి రష్యా విషయానికి వచ్చినట్లయితే రష్యా ఎప్పుడు కూడా మనకే ఉంటుంది, అది వేరే ముచ్చట. దాన్ని పక్కన పెట్టుకుంటే మరి ఇక మన ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, మన ఆకాశ్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్లో దుల్లగొడుతున్నాయి. వాటి గురించి మాట్లాడితే ఇక పోతా ఉంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది. మరి ఈ యొక్క బిజినెస్ టాక్టిక్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి ఎవరు చెప్పడు భయ్యి. ఒక్కలో ఇద్దరు మాట్లాడతారు.
అర్థమైందా? మరి నేను చెప్పాలంటే మాత్రం ఇంకొక వేరే లెవెల్లోకి వెళ్ళిపోతా. ఇది అంతా చేయించింది మొత్తం కూడా యూఎస్ అని చెప్పేసి అంట. నేను 100% చెప్తున్నాను. నిన్న $2 ట్రిలియన్ ఎంతో మనకి అప్పు ఇచ్చింది కదా, యూఎస్ఏ ఇప్పించింది. ఎందుకు ఇప్పించింది అనుకుంటున్నారు? ఈ వ్యాపారం కోసం, వ్యాపారం కోసం. మొత్తం వ్యాపారం కోసమే. వ్యాపారం చేసుకోవాలి, డబ్బు సంపాదించుకోవాలి. 2 దేశాలు కొట్టుకుంటూ ఉంటే దాంట్లోకి ఈ యుద్ధ విమానాలు, ఎయిర్ క్రాఫ్ట్స్, డ్రోన్స్ ఇవన్నిటిని కూడా అమ్ముకోవాలి, అక్కడ నుంచి సొమ్ము చేసుకోవాలి అనేటువంటి ప్లానింగ్. పక్కా ప్లానింగ్ అది. 100% చెప్తున్నా కదా. నేను ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నా. ఈ యుఎస్ మనకు సపోర్ట్ చేస్తుంది అంటే మాత్రం మొత్తం కూడా వ్యాపారం కోసమే. అర్థమైందా? చైనాకి సపోర్ట్ చేయలేదా 1971 వార్లో? చైనా కంటున్నా, పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది కదా. మరి అప్పుడు రిలీజ్ అయింది, ఇండియాతో పెట్టుకుంటే ఇంకోటి అవుతుందిరా అని చెప్పేసి అనుకుని అప్పుడు రిలీజ్ అయ్యి మనకు సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది యుఎస్ అప్పుడు. అర్థమైందా? ఇక మరి కథ గిట్ల నడుస్తుంది. మరి ఈ యొక్క కథ అనేది గిట్ల నడుస్తుందన్నమాట. ఆపరేషన్ సింధూర్ 4.0 ఇస్ అలైవ్ కమ్మింగ్ సూన్. అది ఏ విధంగా ఉంటుందని చెప్పేసి నా నోటితో నేను చెప్పను, అది మీరే చూస్తారు. 100% చెప్తున్నా కదా. మన గుజరాత్ లాంటి ప్రాంతాలలో చాలా రకాలుగా ఎఫెక్ట్ అయినాయి నిన్న రాత్రి. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఏ విధంగా పనిచేయలేదు అంటే మాత్రం సీజ్ ఫైర్ ఒప్పుకున్న తర్వాత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని షట్ డౌన్ చేస్తారు ఎవరైనా కానీ, ఎనీ కైండ్ ఆఫ్ కంట్రీ. అర్థమైందా? మరి షట్ డౌన్ చేసినటువంటి క్రమంలో వాళ్ళు వచ్చి దాడులు చేశారు. 100% చెప్తున్నా. ఇక మరి గిట్లా ఈ కథలు అయితే పాకిస్తాన్ అయితే చేసింది. ఇప్పుడు పాకిస్తాన్ గెలిచిందని చెప్పేసి తెగ సంబరపడుతూ ఉంటారు కొంతమంది. ఈ సీజ్ ఫైర్ అనేటువంటి కొంతమంది ఉన్నారు, అంటే లైక్ యుద్ధమే వద్దనేటువంటి కొంతమంది ఉన్నారు కదా. మరి ఆ కుక్కలకు ఏమని సమాధానం చెప్పాలి? మరిగా చెప్పురు భయ్, ఇప్పుడు మాట్లాడరు భయ్. మరి మీరు ఇప్పుడు ఏమన్నారు? ఇప్పుడు పాకిస్తాన్ చేసినటువంటి పనికి ఏమన్నారు మరి మీరు? సిగ్గు మానం లేదురా, నాకు అర్థంగా కడుగుతా. వాడు చేసేటువంటి అవులా పనులన్నీ కూడా తెలిసి కూతా మీరు పాకిస్తాన్తో మనకి యుద్ధం వద్దు, ఇది వద్దు మాకు, అది వద్దు మాకు అని చెప్పేసి అంటారు. మరి ఇప్పుడు వాడు చేసింది ఏందిరా, నాకు అర్థంగా కడుగుతా. మనం పోయి ఉగ్రవాద స్థావరాల మీద మనం అటాక్ చేస్తే వాడు సివిలియన్స్ మీద అటాక్ చేసిండు. ఈ రోజు కూడా నిన్న రాత్రి 8 గంటలకు కూడా సివిలియన్స్ మీద అటాక్ చేసిండు. ఒక పోలీస్ ఆఫీసర్ అందులో మరణించిండు. సివిలియన్స్ మీద అటాక్ చేస్తుంటారా వాడు? మీకు మెదర్ లేదారా, నాకు అర్థంగా కడుగుతా. మీరు మారరు. మీ యొక్క మన ఎక్కడో ఉంటారు భయ్ ఉగ్రవాదులు అనేవాళ్ళు, మన ఇండియాలోనే ఉంటారు. గిసోడు వీళ్ళ రూపంలో ఉంటారు. అర్థమైందా? మరి నేను పోయేస్తా వీడియోకి అయితే. ఇంత వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ వచ్చేసి ఆల్ మీ టాప్ చేసుకోండి. మంచి వీడియోస్ మన ఛానల్ రాబోతున్నాయి. వారి అప్డేట్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అవన్నీ కూడా వస్తాయి. అర్థమైందా? మరి వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.